అన్నమయ్య జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటనపై వైసీపీ నేతల వ్యాఖ్యలు వారి అవివేకాన్ని దర్శనమని మంత్రి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. రాయచోటి నియోజకవర్గంలో 6 మండలాలకు సురక్షిత తాగునీరు ఇచ్చేందుకు 270 కోట్ల నిధులు మంజూరు చేస్తారన్నారు. అలాగే రాయచోటి నియోజకవర్గంలో 6 కోట్లతో రహదారిపై ఏర్పడిన గుంతలకు మరమ్మతులు చేస్తామన్నారు. 16 కోట్లతో నియోజకవర్గంలో పల్లెల్లో సిమెంట్ రోడ్లు వేస్తామన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 800 బోర్లు వేయించి నీటి ఎద్దడి నివారించామని తెలిపారు. ఐటీ ఉద్యోగులు తన సొంత ఊళ్లు బాగు కోసం కొంత ఖర్చు పెడుతుంటే సంతోషించాల్సింది పోయి వార్డుకు విమర్శించడం వైసీపీ నాయకులకు తగదని రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. రాయచోటి నియోజకవర్గంలో 45 కోట్ల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాం. అలాగే రాష్ట్రం అంతా వరదలు వచ్చి కొట్టుకొని పోతా అంటే ఈ ప్రాంతంలో నీళ్లు లేకుంటే 15 కోట్ల రూపాయలు ఇచ్చి బోర్లు వేసి నీళ్లు ఇవ్వడం జరిగింది. అలాగే గుంతలు పడిన రోడ్లతో నిన్న మా నాయకుడు కూడా చెప్పారు, ఆ రోడ్ల పైన పయనించాలంటే డెలివరీ కానీ గర్భవతులు ఎవరైనా ఉన్నారో వాళ్ళు పోతే కూడా డెలివరీ అయ్యే పరిస్థితులు అంతంత గుంతలు ఉంటే అట్లాంటి దగ్గర కూడా రాయచోటి నియోజకవర్గానికి అతి ఎక్కువగా 6.3 కోట్ల రూపాయలు ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. అలాగే సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ రిపేర్లకు 3.5 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్లలో ఫండ్స్ వచ్చినాయి, ఇరిగేషన్లో ఫండ్స్ వస్తాయి. అలాగే ఏదైతే మన 6 మండలాలు కరువు తీర్చేదానికి, తాగునీరు సౌకర్యం కల్పించేదానికి ఏదైతే సెంట్రల్ స్కీమ్ ఉందో అమృత్ ధార అనే స్కీమ్, అలాగే జల్ జీవన్ మిషన్ కింద 280 కోట్లు కేటాయించి టెండర్కు కూడా పిలవడం